కానీ రోడ్స్ చిన్నగా నారోగా ఉన్నాయి. ఇంకొక వెహికల్ వస్తే మాత్రం కష్టం అవుతుంది. సో అక్కడ టైం పట్టేస్తుంది. బైక్స్ అయితే చివరి వరకు తీసుకెళ్ళి మీరు కూడా చూస్తారు కదా, అక్కడ ఓన్లీ హార్డ్లీ ఒక 50 స్టెప్స్. అదర్వైజ్ మొత్తం ప్యాచీ రోడ్స్. లెఫ్టా? తిరుమింజన్ ఎంత ఉందో దుమ్ము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఇట్ హోర్నాడు డే 2. సో ఇది హోర్నాడు నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మేమున్న ప్లేస్ అది మాకు నైట్ చాలాసేపు తర్వాత అర్థమైంది. అంటే అది హోర్నాడు, శృంగేరి అంతా కూడా దగ్గరగా ఒక 10-15 కిలోమీటర్స్ రేంజెస్లోనే ఉంటాయి కాబట్టి పెద్ద దూరం ఏం కాదు. సో ఓవరాల్ హోర్నాడు లాగానే. అండ్ పెట్రోల్ బంక్స్ కూడా అన్ని చోట్ల ఫ్రీక్వెన్సీ ఉండదు. సో అది కూడా కొంచెం ఛాలెంజ్ అవ్వచ్చు. ఎవరన్నా రైడ్ చేసే పని అయితే కొంచెం చూసుకొని ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ ఉంటే ఫుల్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఘాట్లో ఫ్యూయల్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లో గేర్స్లో హై ఆర్పిఎంలో బండి నడుస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఒక లొకేషన్కి పోతున్నాము, పంచమికల్లు వ్యూ పాయింట్. నేను చెప్పాను కదా నిన్న వేరే వ్యూ పాయింట్ ఉందంటే మేమున్న స్టే నుంచి కొంచెం దగ్గర ఆ వ్యూ పాయింట్, కానీ అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా మాకేది తెలీదు. కాబట్టి మేము అది స్కిప్ చేసేసి నిన్న, ఎందుకు పైగా వాన కూడా పడుతుంది ఎగ్జాక్ట్గా 4 నుంచి 6 మధ్యలో పడుతుంది కదా. సో అన్ని రకాలుగా అది వీలు పడలేదని తెలిసి దాన్ని వదిలేసాము. ఇప్పుడు ఈ పంచమికల్లు వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇది కూడా అది చెప్పాను కదా, బైక్ టిప్ పాయింట్ వరకు వెళ్తుంది. జస్ట్ 100 మీటర్స్ నడిస్తే చాలు అన్నారు. సో ఇది వచ్చి ఎన్ రూట్ బెంగళూరు. ఇప్పుడు బెంగళూరుకి అటు నుంచి అట్టే వెళ్ళిపోయేలాగా మ్యాప్ పెట్టాం. సో సేమ్ బేలూరు, తర్వాత హాసన్, దాని తర్వాత డైరెక్ట్ బెంగళూరు అలా వస్తుంది మ్యాప్. సో ఫస్ట్ లొకేషన్కి డిస్టెన్స్ నైస్, మ్యాప్స్ ఆగిపోయినాయి. సో అప్రాక్సిమేట్గా ఒక 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ ఉంటుంది లొకేషన్కి. సో అది వ్యూ పాయింట్ ప్లస్ బైక్స్ అక్కడ వరకు వెళ్తాయి కదా. ఇప్పుడు సన్ రైజ్ అవుతా ఉండింది అప్పుడే, అంటే సన్ రైజ్ అయిపోయిందిలేండి. సో ఈ క్లైమేట్కి కొంచెం క్లౌడ్ బెడ్స్ లాగా ఉండి కొంచెం సన్నీగా ఉంటుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందర ఇలా ఉంది కదా, ఇలాంటి క్లౌడ్ బెడ్ కింద ఆల్టిట్యూడ్లో కనపడదేమో అనుకుంటాను. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ కాబట్టి అలా కనిపిస్తుంది. సో మేమైతే అది లో ఆల్టిట్యూడ్లో అలా క్లౌడ్ బెడ్స్ నంది హిల్స్ అనుకోండి అలా ఉండి ఫుల్ సన్నీ పడుతుందేమో అనుకున్నాం. కానీ నాకు అలా లేదు పరిస్థితి. చూపిస్తా ఎలా ఉందో మీకు ఇప్పుడు. దగ్గరగా ఒక 8 కిలోమీటర్స్ వరకు కూడా రోడ్ చాలా బాగుంది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది కాసేపు, మేబీ అక్కడ వరకే అనుకుంటా. ఇంకా ఒక 10 మినిట్స్ ఏమో చూపిస్తుంది లొకేషన్కి. కానీ రోడ్స్ చిన్నగా నారోగా ఉన్నాయి. ఇంకొక వెహికల్ వస్తే మాత్రం కష్టం అవుతుంది. సో అక్కడ టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు లొకేషన్ దగ్గరకు వచ్చాము. ఇంకొక 1 మినిట్ 450 మీటర్స్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇంత కాసేపు వెనకాల వాన కూడా పడేది. ఇప్పుడు సన్నీగా ఉంది కానీ కొంచెం లైట్గా చినుకులు పడ్డాయి. అదే యాక్చువల్గా అక్కడ సైడ్ చూస్తే మీకు క్లౌడ్గా ఉంది. మన నుంచి వచ్చాం అక్కడికి. ఇది ఎంట్రన్స్ ఏం లేదా. సో ఇదే పంచమికల్లు వ్యూ పాయింట్.
పీకాక్ అది. సో ఫైనల్గా పంచమికల్లు వ్యూ పాయింట్ కూడా అయిపోయింది. సో మేము బైక్స్ అయితే చివరి వరకు తీసుకెళ్ళి, మీరు కూడా చూస్తారు కదా, అక్కడ ఓన్లీ హార్డ్లీ ఒక 50 స్టెప్స్ ఉంటుంది అంతే. సో అక్కడ వరకు మాత్రం నడిచాము. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మీరు చూసుంటారు కదా. మేబీ అర్లీ మార్నింగ్ వస్తే క్లౌడ్ బెడ్స్ ఉంటాయేమో అని నాకు అనిపించింది. అంటే ఆ ఆల్టిట్యూడ్ చూసి, ఎన్విరాన్మెంట్ చూసి అలా అనిపించింది. ఏమో కొన్ని ఫొటోస్లో ఉన్నాయి, కానీ రీసెంట్గా వచ్చిందో లేదో మనకు తెలియదు. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బేలూరు వరకు మాత్రం వేరే రూట్లో వెళ్తాం, ఎందుకంటే ఈ వ్యూ పాయింట్కి ఇటు వచ్చాం కాబట్టి ఒక 14 కిలోమీటర్స్ పైకి. సో కొంచెం వేరే రూట్లో బేలూరు వరకు వెళ్తాం, మళ్ళీ బేలూరు టు హాసన్ అంతా సేమ్ రూటే ఉంటుంది. కిలోమీటర్స్ రైడ్ చేసినాము, 2.5 hours పడుతుంది టైము. ఓకే ఫైన్, ఘాటే కదా అనుకుంటే, రోడ్స్ మేము వెళ్ళిన రూట్లో రాలేదు. ఇది శృంగేరి పైనుంచి వచ్చింది, శృంగేరి హండి ఆ రూట్లో నుంచి వస్తుంది, అంటే బేలూరు ఇప్పుడు కలుపుతుంది వచ్చి. దారుణం అంటే దారుణం ఉన్నాయి, ఇది ఇట్లున్నాయి. కొంచెం సేపు కాదు, మొత్తం రఫ్గా ఒక 10% అవుట్ ఆఫ్ 70లో ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 10-20% మామూలుగా ఉంది, అదర్వైజ్ మొత్తం ప్యాచీ రోడ్స్ బాగుండి ఘాట్ అయినా కూడా పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఒక లైక్ 4th గేర్లో పెట్టేసి 60 స్పీడ్లో వెళ్ళొచ్చు. కానీ దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే అసలు. అందుకు చాలా టైం పట్టింది ఇక్కడ మాకు. మేము యాక్చువల్గా హాసన్గా రఫ్గా 12:30-1 అనుకున్నాం మేము, అంటే ఘాట్స్ నార్మల్ టైమే చూపిస్తుంది కాబట్టి. కానీ రోడ్స్ అయితే మహాదారుణంగా ఉన్నాయి. ఫైనల్గా ఆ బ్యాడ్ రోడ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ నుంచి అనుకుంటా, సో అదొక చిన్న ఊరు వచ్చింది. ఆ ఊరు తర్వాత నుంచి కూడా రోడ్స్ నార్మల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము 6-7 మినిట్స్లో 6-7 కిలోమీటర్స్ ఏమో కవర్ చేస్తాం మేము. అండ్ ఇంకా రోడ్స్ అయితే ఎలాగ ఉంటాయి. సో మోరల్లెస్ ఆ గ్రీన్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంప్లీట్ గ్రీన్ ఘాట్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా మెల్లగా కొండలు దిగుతాను కాబట్టి గ్రీనరీ కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా ఉంది ఇంకా ఒక 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. దాని తర్వాత నార్మల్ హాసన్ దగ్గరకు వచ్చేసరికి డ్రై ఏరియా లాగా ఉంటుంది. సో నెక్స్ట్ ముదిగేరే స్టాప్ ఏం లేదు, డైరెక్ట్ ఇంకా హాసన్లోనే ఆపుదాం అనుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. నాకు తెలిసి మేము 7కి వెళ్తాం అనుకుంటున్నాం. మేము 7 o'clock ఇంటికి రీచ్ అవుతాం. అంటే గూగుల్ మ్యాప్స్ 5:30 చూపిస్తుంది, బ్రేక్స్ అని ఇంక్లూడ్ చేస్తే. మనమైతే బేలూరు రీచ్ అయిపోయాం. మనం మేబీ లంచ్ బ్రేక్ 2కి ఆపుతాం అనుకుంటున్నాం. అప్పటికి మేము హాసన్కి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న పెద్ద ఊరు వచ్చి హాసనే. ఇక్కడ నుంచి హాసన్కి ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు టైం 2:20, సో 2:30 అనుకుందాం, మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాం. సో బెంగళూరుకి 200 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, 6 o'clock చూపిస్తుంది. సో మేము ఇంకొక 1 hour బఫర్ వేసుకొని 7 అనుకుంటున్నాం. జస్ట్ ఇప్పుడే ఈ ప్లేస్లోనే లంచ్ కూడా ఫినిష్ చేసేసాం. ఒక 1 hour బ్రేక్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఆ ఘాట్లో దోలిన తర్వాత
బ్యాక్ సినిగిపోయింది. చెప్పాను కదా, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. 20 స్పీడ్లో గేర్లు స్వాప్ చేసి యాంకిల్ పోతాయి. సో అక్కడ 2:20కి స్టార్ట్ అయినాం. సో 15 మినిట్స్ అయింది. అక్కడ నుంచి 11-10 కిలోమీటర్స్ ఏమన్నా అంతే, హాసన్ నుంచి, అదే లంచ్ బ్రేక్ ప్లేస్ నుంచి. సో హాసన్ నుంచి బెంగళూరుకి 180 చెప్తా, 180 170 180 మధ్యలో ఉంటుంది. కానీ దీనికి దగ్గరగా 4 hours పడుతుంది. బెంగళూరు ట్రాఫిక్లోనే ఈజీగా 1.5 hour పైన పడుతుంది నెల్మంగ్ల నుంచి. అదర్వైజ్ ట్రాఫిక్ అయితే 1.5 hour, మెయిన్ హైవే అయితే 1.5 hourలో అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ బెంగళూరే. సో ఫైనల్లీ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. అనుకున్న టైం కంటే కొంచెం ముందే రీచ్ అయ్యాను నేను చెప్పాలంటే. ఎందుకంటే మధ్యలో అసలు హెవీ స్పీడింగ్ చేసాం నేనైతే ఫస్ట్ టైం చేసిన. మంచి స్పీడింగ్ చేసాం. బాగా కవర్ చేసేసాం. నేనైతే 6కి మేబీ బెంగళూరు ఎంటర్ అవుతానేమో అనుకున్నా, బట్ 5కి ఎంటర్ అయ్యాను. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 35-36 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగా 1.5 hour పైన పడుతుంది అన్ని ట్రాఫిక్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే. సో మన హోర్నాడు ట్రిప్ అయితే ఇంతే. మంచి వ్యూ పాయింట్స్ అండ్ రైడ్ స్పాట్స్ కవర్ చేశాం. నేనైతే రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా. ఇంకా ఫర్దర్గా చూపించడానికి ఏముండదు కాబట్టి ఈ మోటో బ్లాగ్ ఇంతే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ మోటో బ్లాగ్. బాయ్.